ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారమైన దేవా, కృపాసత్య సంపన్నుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడని కోటి స్తోత్రాలు. రాత్రంతా కాచి కాపాడి మెరేకల సాటును భద్రపరిచి మరొక దినం ఇచ్చావు, కోటి స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రార్థనలు ఎవరు పాల్గొని మొరపెడుతున్నారో వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినైనా 1 తిమోతి 2 ప్రకారంనైనా సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే రాజుల కోసం, ప్రధానుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు చెల్లించాలన్నో ప్రభా. ఈరోజు నాయన తండ్రి 21 రోజు ఉపవాస ప్రార్థనలో 2వ రోజు నాయన మా ప్రార్థన మీరు ఆలకించండి. దేశ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం, కుటుంబాల క్షేమం కోసం, పాలకుల క్షేమం కోసం నాయన నా ప్రభా, సేవకురాలు వారి పరిచర్ల క్షేమం కోసం చేసే ప్రార్థన మీరు ఆలకించమని, కృప చూపించమని ఈ రోజంతా నీ సన్నిధిలో నాయన తండ్రి మొరపెడుతూ ఉండగా ప్రార్థన ఆలకించబడా కోటి స్తుతులు చెల్లిస్తూ అన్ని విషయాల్లో సమాధానం సహాయం చేయమని, ప్రత్యేక నీ సన్నిధి తోడుగుంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.